అయిపోయిందా? సరే, ఓకే. ఈరోజు పార్మియర్ రూరల్ ఇన్స్పెక్టర్ పరశురాముల ఆధ్వర్యంలో గాంజా పైన రాబడిన సమాచారం మేరకు ఉదయం 11 గంటలప్పుడు పెద్దపంజాని లిమిట్స్లో 2 వ్యక్తులను పట్టుకొని అరెస్ట్ చేసి వాళ్ళ దగ్గర 2 కిలోల 100 గ్రాములు గాంజాను సీజ్ చేయడం జరిగింది. ఇందులో శ్యామల అనే ఒక లేడీ ఉంది, అట్లాగే మస్తాన్ అని 57 years, అతను ఒక ఇన్నారు. వీళ్ళ దగ్గర నుంచి అట్లాగే ఎవరు ఉంటారు, కన్జ్యూమర్స్ ఎవరు ఉన్నారు వాళ్ళని కూడా గుర్తిస్తాము, వాళ్ళు కూడా కౌన్సిలింగ్ చేస్తాం. విత్ డిమాండ్ ముఖ్యమైంది. ఇందులో స్పెషల్ ప్రోగ్రాంలో భాగంగాను లాస్ట్ టైం కూడా 2024 నుంచి ఒక ముద్దాయి ఎస్కేప్లో ఉన్నాడు, ఫైరోజ్ అని, అతను కూడా పట్టుకోవడం జరిగింది. ఇలా ముగ్గురిని రిమాండ్ పంపిస్తున్నాము. అట్లాగే ముఖ్యంగా మా ఎస్పీ గారు, ఈగల్ ఐజీ గారు వాళ్ళ దగ్గర నుంచి ఇన్స్ట్రక్షన్స్ చాలా క్లియర్గా ఉన్నాయి. గాంజా రహిత ప్రాంతంగా మీరున్న ఏరియాస్ మార్చాలని చెప్పేసి గ్రౌండ్ లెవెల్లో అంటే ఎవరైతే కన్జ్యూమర్స్ వాళ్ళ లిస్ట్ కూడా తయారు చేసి వాళ్ళు కూడా కౌన్సిలింగ్ ఉంటారు. ఏదైనా సమాచారం ఉంటే మీరు ఎవరిచ్చినా కూడా దాన్ని హ్యాపీగా తీసుకొని పూర్తిగా నిర్మూలనలో భాగస్వామ్యం అనుకుంటున్నాము. అందులో మీరు కూడా సాగించి కోరుతున్నాను. థ్యాంక్ యూ. దీంట్లోకి పోతా ఉంది. చాలామంది స్వచ్ఛంద కాలేజీ యాజమాన్యంతోనూ, స్కూల్ టీచర్స్తోనూ, అట్లాగే స్వచ్ఛంద సంస్థతో కలుసుకొని డ్రగ్స్ వద్దు బ్రో అనే దాని మీద, వ్యసనాలు దూరంగా ఉన్న దాని మీద చాలామంది ర్యాలీస్ పెడుతున్నాము, కాలేజీలో మీటింగ్ పెడుతున్నాము, ఎన్జిఓ వాళ్ళతో కలిసి మీటింగ్స్ పెడుతున్నాము. ఈవెన్ దో ఇంకా గాంజా మన వైపు మన మధ్యలో ఉంది. కన్జ్యూమర్స్ అలవాటు పడేవారు ఉన్నారు, తెచ్చేవారు ఉన్నారు. వాళ్ళపైన నిఘా పెట్టి పోలీసు వాళ్ళపైన కఠినమైన చర్యలు. అట్లాగే అవేర్నెస్లో భాగంగా మరిన్ని కార్యక్రమాలు చేయాలనుకుంటున్నాము. పబ్లిక్కి కింద లెవెల్లో కూడా మన ఇంట్లో కూడా గాంజా వస్తుంది, మన పిల్లల్ని జాగ్రత్త పెట్టుకోవాలి, తల్లిదండ్రులకు చేరేలాగా కూడా మనమంతా దీని ప్రచారం నిర్వహించి పూర్తిగా అరగటంలో ప్రముఖ పాత్ర వహించాలని చెప్పేసి మీ అందరినీ కూడా కోరుతున్నాను. థ్యాంక్ యూ. కూడా ఒక విజ్ఞప్తి ఏమంటే, మీ ఏరియాలో గాంజా ఎక్కడైనా ఉంటే పోలీసులకు సమాచారం ఇస్తే మీ వివరాలు చాలా గోప్యంగా ఉంచుతాం. డెఫినెట్గా ఇమ్మీడియట్ యాక్షన్ తీసుకుంటాము. ఆ ఫోన్ చేసిన వ్యక్తికి ఆ రిజల్ట్ కూడా చెప్తాం. మీరు ఇచ్చిన సమాచారం మేరకు మేము ఈ విధంగా సక్సెస్ అయ్యాము, థ్యాంక్ యూ అని వాళ్ళకు కృతజ్ఞతలు చెప్తాము. అట్లాగే వాళ్ళ విషయాలు చాలా రహస్యంగా చెప్తాము. అది కూడా వాళ్ళకి ఇష్టం లేదు రైలు అనేది కానీ ఫోన్ చేసి చెప్పచ్చు. డెఫినెట్గా పోలీస్ యాక్షన్ కఠినంగా ఉంటుంది, త్వరితంగా ఉంటుంది. పబ్లికే ఇక్కడ అమ్ముతున్నారు. ఒకసారి వాళ్ళ మీద నిఘా పెట్టే లోపల వాళ్ళ పాత్ర పరిమితం అవుతుంది. ఆల్మోస్ట్ భయంతోనో దీంతో ఆగిపోతుంది. బట్ నిరంతరమైన నిఘా వాళ్ళ మీద కొనసాగుతూనే ఉంటుంది. ఇది లేదు కానీ ఇప్పుడు మొన్న 6 months బ్యాక్ కూడా పల్లెల్లోనూ లేదా అడవి ప్రాంతాల్లోనూ ఈ బంతిపూల చెట్లు, మిరప చెట్ల మధ్యలో ఒక 10 మొక్కలు 15 మొక్కలు వేసుకొని వాడుకునేది అలవాటుగా ఉండింది. దాంట్లో అవేర్నెస్ ప్రోగ్రామ్స్ బాగా కలెక్ట్ చేస్తున్నాం. ఇప్పుడు పూర్తిగా తగ్గింది. లారీ డ్రైవర్ల వల్ల మాన్యం నుంచి ఒరిస్సా బార్డర్ నుంచి వస్తానని చెప్పి ఉన్నాయి, వాటిపై కూడా నిఘా పెట్టినాము. డెఫినెట్గా సరైన సమాచారంతో దీన్ని పూర్తిగా నిర్మూలిస్తాము. ఇప్పుడు బైరెడ్డిపల్లి పిఎస్ క్రైమ్ 108/2024 లాస్ట్ ఇయర్ జరిగిన క్రైమ్లో ఒక అక్యూజ్ అరెస్ట్ చేసి 1 కిలో 100 గ్రాములు సీజ్ చేయడం జరిగింది. అప్పుడు ఇంకో అక్యూజ్ పరారులో ఉన్నాడు, ఇతను ఫైరోజ్ అని. అతను బళ్ళారి మన బెంగళూరు సరిహద్దు ప్రాంతంలో ఉంటున్నాడు. అక్కడ నుంచి బెంగళూరులో కూడా గాంజా తరలిస్తాను నిఘా సమాచారం పెట్టుకున్నాము. ప్రస్తుతం అతని దగ్గర చిక్కలేదు. బట్ సమగ్రంగా విచారంగా తీసుకొని సమగ్రంగా విచారణ జరిపి ఏదైనా డీటెయిల్స్ తెలియజేస్తాము. పాత కేసులో ముద్దాయిని అరెస్ట్ పాత కేసులో ఉంటాయి గాంజా కేసులో.